హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రియ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. మామూలుగా అయితే చిక్కుడుకాయ అనేది చాలా మంది ఇష్టపడరు. కానీ మనము ఈ విధముగా చేసుకోవడం వలన చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకోవడం వలన చాలా ఇష్టంగా తింటారండి. ఇది ప్రోటీన్ ఫుడ్ అండి. మనము ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కువగా చిక్కుడుకాయ, టమాటా కూర, కర్రీ ఆ విధంగా మనం తీసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఫ్రై అనేది ఎక్కువ సార్లు తీసుకోకూడదు ఫ్రైగా. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 5 పచ్చిమిర్చి, 2 లేదా 3 రెమ్మల కరివేపాకు. నేను ఇక్కడ ఆనియన్స్ 2 తీసుకున్నానండి. మీరు కూడా మీరు కూర బట్టి మీరు తీసుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ వీడియోలో చూపించిన విధముగా ఇలాగా మనం కట్ చేసుకోవాలండి. పుచ్చులు ఏమన్నా ఉన్నా, పురుగు ఏమన్నా ఉన్నా అవన్నీ సరిగ్గా చూసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధముగా మనం కట్ చేసుకొని ఇలాగా మనం కడాయిలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నానండి. ఇందులోకి మనము నీరు వేసుకుందామండి. నీళ్లు వేసుకొని మనము ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఉడికించుకోవడానికి. మనము వారంలో ఒక్కసారైనా చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. తరచుగా ఎక్కువగా తీసుకోకూడదు. ఫ్రై కాబట్టి, ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం ఎక్కువగా తీసుకోకూడదు. చూసారు కదండి, ఉడికించిన తర్వాత ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇలా ఉడికిస్తే సరిపోతుందండి. చిక్కుడుకాయ చూసారండి, చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మనము ఉడికించుకున్న చిక్కుడుకాయ ఇలాగా నీరు వాల్చుకొని ఒక ప్లేట్లోకి మనం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలోకి మనము ఆయిల్ వేసుకుందామండి. ఇది చిక్కుడుకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. నేను ఇక్కడ 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కూడా మీ కూరకు బట్టి మీరు ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనము పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేసుకోవడం వలన టేస్ట్ అనేది మరింత ఎక్కువగా వస్తుంది. ఇలా వేగాక ఇందులోకి మనము ఆనియన్స్ వేసుకుందామండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఈ విధంగా మనము వేగించుకోవాలి. ఇలాగ ఆనియన్స్ ఈ విధంగా మనం వేగించుకుందామండి.
ఈ విధంగా వేగించుకుంటే సరిపోతదండి. ఇలాగా ఒక 20-30% వరకు వేగిపోయాయండి. అవి కొంచెం కలర్ మారాక మనం మిగతా పదార్థాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. నేను 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా సరే అండి, కర్రీ అయినా, ఫ్రై అయినా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాగ ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదండీ! ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులోకి మనం పసుపు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంట్లోనే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనిక్కడ వేసుకుంటున్నానండి. ఎక్కువగా ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన కర్రీస్ అనేవి చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి. బయట బయట నుండి తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎక్కువ కెమికల్ బాగా కలుపుతారండి. ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని చాలా రుచిగా వాడడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కర్రీస్ అనేటివి. ఈ విధంగా వేగించుకోవాలండి. ఇలా వేగిం ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండీ! కొంచెం వరకు ఇలా వేగాలి. ఇలా కొన్ని నిమిషాల వరకు ఈ విధంగా అలా ఉంచుదామండి వేగడానికి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కారం పొడి వేసుకుందాము. నేనిక్కడ చిక్కుడుకాయ బట్టి కారం వేసుకోవాలండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా వేసుకోవాలని ఇష్టపడితే ఎక్కువగా కూడా మీరు వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే అడుగు పట్టేస్తుందండి. ఇలా కలుపుకున్న తరువాత మిగతా పదార్థాలు వేసుకుందామండి. చూసారు కదండీ! ఎంత దగ్గరగా ఎలా వచ్చిందో. కలర్ కూడా మారిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి.
గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మరి ఒక 2 నిమిషాలు మనము అలాగా వేగనించుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుందామండి. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టపడతారండి ఈ విధంగా చేయడం వలన. చిక్కుడుకాయ ఫ్రై. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువగా చపాతీస్‌లో, రైస్‌లోకి చాలా బావుంటుందండి. మార్నింగ్ టిఫిన్స్‌లోకైనా, రాత్రి చపాతీలోకైనా చాలా బావుంటుందండి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you in the next video. Bye bye.